మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్రీ జంగయ్య ఓటర్లను కోరారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి కర్రీ జంగయ్య ఇంటింటికి పాదయాత్ర చేస్తూ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏమి అమ్మా బాగున్నావా, నమస్తే అన్న, నమస్తే తమ్ముడు, నేను మీ జంగయ్య మామను, గుర్తుపట్టావా అంటూ పిల్లలను పెద్దవారిని తనదైన శైలిలో ఆకర్షిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే కార్పొరేటర్ సహకారంతో డివిజన్ను ఎంతో అభివృద్ధి చేశామని, ఒక్కసారి రాగిడి లక్ష్మారెడ్డికి ఓటు వేసి పార్లమెంటుకు పంపించాలని, మన డివిజన్ను ఇంకా అభివృద్ధి చేసుకుందామని ప్రజలను కర్రీ జంగయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మక్కాల నరసింహరావు, మన్నె ఉదయ్ యాదవ్, మేకల హరినాథ్, మల్లేష్ యాదవ్, ఖదీర్ బాయ్, పోచయ్య, మట్టి శ్రీనివాస్, బుర్రి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, కోమటి బాలరాజ్, కృష్ణారెడ్డి, నగేష్, కుమ్మరి బాలరాజ్, పిట్ల రాజు, రాజు గౌడ్, అశోక్, సాయిలు, ఐలేష్, లింగం, సంపత్, సలీం భాయ్, ఖాదర్, రియాజ్, లలిత, పద్మ, ఉమక, వాణి, రాధా, దేవి, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలలో సారే కావాలంటున్నరే.